ఎందుకు శ్రమలు వస్తే నీలో ఒక నెగటివ్ ఆలోచన వస్తుంది? ఎందుకు సమస్యలు ఎదురైతే కలవరం చెందుతున్నావు? ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నావు? లోకస్తులతో స్నేహం అయిపోతున్నావు? ఎందుకు విశ్వాసం చెదిరిపోతుంది? ప్రార్థన లేదు అంటే దేవునితో సహవాసము లేనప్పుడు చిన్న భయాలకు కూడా లోకస్తుల్ని ఆశ్రయిస్తాను, లోకపు ఆలోచనలో పడిపోతాను. దావీదు విశ్వాసం ఎందుకు స్థిరముగా ఉంది అంటే, మరణించే పరిస్థితే ఎదురైన, గుట్టలు కొండలు ఎక్కుతూ పారిపోతూ ఉన్నా, ఒక చోట రాయబడ్డ మాట, ఆయన చెప్పులు లేక ఆ ఒలీవల కొండపైకి ఎక్కెను. అలాంటి పరిస్థితిలో కూడా దావీదు విశ్వాసము స్థిరముగా ఎందుకుంది అంటే, ఎటువంటి పరిస్థితిలోనైనా దావీదు దినమునకు ఉదయమో మధ్యాహ్నమో నువ్వు ఈ ప్రార్థన చేస్తుడు, మరణదూత వచ్చి నిలబడ్డదనుకో, నువ్వు భయపడవు. ఏమంటావు? నేను చావను, సజీవుడనై యెహోవా కార్యములు వివరింతును. ఎప్పుడు? దావీదు వలె దినమునకు 3 సార్లు ప్రార్థిస్తే. ఇక్కడ కొద్దిగా ఆలోచన చేద్దాం. దావీదు పాత నిబంధన భక్తుడు కదా, పాత నిబంధన భక్తుడే 3 సార్లు ప్రార్థన చేస్తే మనం 1-2 ఎక్కువ కదా చేయాలన్నా వద్దా? అయ్యా మరి పని ఎట్లా చేయాలంటే, ఎల్లప్పుడూ మన నోట ప్రార్థన స్తుతి ఉండునుగాక. హల్లెలూయా.